లైఫ్ని నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. గుడిలో ఉండాల్సిన తీరు వేరు, బడిలో ఉండాల్సిన తీరు వేరు. ఎలా ఉంటున్నావు అన్నది పాయింట్. నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు అన్నది పాయింట్. జీవితంలో ప్రతిదాన్ని ఆస్వాదించడాన్ని జీవించడం అంటారు. ఏదో బతుకుతున్నాను రాబాయి అంటే దాన్ని బతకడం అంటారు. లైఫ్ లో నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది పాయింట్. న్యూస్ పేపర్ రీడింగ్ అంటారు కానీ స్టడీయింగ్ అనరు. అదే టెక్స్ట్ బుక్, క్లాస్ బుక్స్ మాత్రం స్టడీయింగ్ అంటాం, రీడింగ్ అనం. అలాగే లిజనింగ్ వేరు, హియరింగ్ వేరు. మన సినిమా హాళ్లలోనేమో లిజనింగ్ మోడ్ లో ఉంటాం, వాచింగ్ మోడ్ లో ఉంటాం. కానీ పుస్తకాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం హియరింగ్ మోడ్ లో ఉంటాం, సీయింగ్ మోడ్ లో ఉంటాం. నిజానికి వేరేగా ఉండాలి. అసలు వీటన్నిటికీ తేడాలు ఉన్నాయని కదా తెలిస్తేనే కదా. అందుకనే మనకి ఏదో ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటుందండి తైత్రీయోపనిషత్తు. అంటే జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి సుషుప్తావస్థలోకి వెళితే అక్కడ నిన్ను నువ్వే మర్చిపోయేంతలాగా ఉంటే, ఆ నిన్ను నువ్వే మర్చిపోయే ఒకనొక క్షణంలో ఆనంద బిందు కళాత్మక తురియ దశలోకి వెళితే, ఆ కళాత్మక తురియ దశ దగ్గర నీకు అత్యద్భుతమైన ఆనందం కలిగితే దాన్ని ఆనందో బ్రహ్మ అన్నారు యాక్చువల్గా. సో అంతుంది. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.